హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సింధు. ఈ రోజు వీడియోలో అసలు కెఫీర్ గ్రెయిన్స్ని ఎక్కువ రోజులు యూజ్ చేయకపోతే ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అండ్ అలాగే మనం కరెక్ట్గా ఫెర్మెంట్ చేస్తూ రెగ్యులర్గా యూజ్ చేస్తే ఎన్ని గ్రెయిన్స్ పెరుగుతాయో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్లస్ ఈ మిల్క్ కెఫీర్ వాడటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోని మీరు కొత్తగా కనుక చూస్తున్నట్లయితే మీకు అసలు ఈ కెఫీర్ ఏంటి అనేది అర్థం అవ్వదండి. ముందు నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ చూసి అప్పుడు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియోస్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న 2 జార్స్ నేను రెగ్యులర్గా ఫెర్మెంట్ చేసుకునే కెఫీర్ జార్స్. నేను ఆల్రెడీ ఇవాళ ఫెర్మెంటేషన్కి పెట్టానండి, అందుకనే మిల్క్లా ఉంది. సో నేను రెగ్యులర్గా ఫెర్మెంట్ చేసుకుంటాను కాబట్టి నాకు మంత్లీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు గ్రెయిన్స్ అనేవి పెరుగుతాయి. ఆ పెరిగినవన్నీ పక్కన ఉన్న పెద్ద జార్లో వేసుకుంటాను. అలాగే లాస్ట్ 6 months నుంచి ఇప్పటి వరకు నాకు 1/2 kg గ్రెయిన్స్ వరకు పెరిగాయన్నమాట. ముందు ఈ 2 జార్స్ ఫెర్మెంటేషన్కి పెట్టేసుకొని ఈ పెరిగిన గ్రెయిన్స్ని మీకు ఇప్పుడు స్ట్రెయిన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, వాటర్ పైకి తేలి నార్మల్ కర్డ్ లాగే పర్ఫెక్ట్గా తోడుకుంది. ప్లస్ మీరు స్ట్రెయినర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇలాగ చిన్న హోల్స్ ఉన్న స్ట్రెయినర్ యూజ్ చేయండి. పెద్దవి యూజ్ చేశారంటే అందులో నుంచి మీకు ఈ కెఫీర్ గ్రెయిన్స్ అనేవి దిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు స్పూన్తో సెన్సిటివ్గా అంటూ స్ట్రెయిన్ చేయాలండి, లేదంటే అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, విడిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలామంది గట్టిగా ఇలా స్ట్రెయిన్ చేసేస్తూ ఉంటారు, టక 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 టకమని అనేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా స్లోగా వాటికి తగిలినట్టుగా నీట్గా అలా అనుకుంటూ స్ట్రెయిన్ చేస్తే మీకు బాగుంటుంది. ఆ కర్డ్లోకి కూడా ఈ కెఫీర్ గ్రెయిన్స్ అనేవి దిగకుండా ఉంటాయి. చూసారా, ఫ్రిడ్జ్లో ఫెర్మెంట్ చేసుకున్న క్రీమీగా తోడుకుంది. అదే మనం నార్మల్ కర్డ్ని ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు తోడుకోదు కదా. అంటే ఈ కెఫీర్ గ్రెయిన్స్ అనేవి ఎంత పవర్ఫుల్ ప్రొబయోటిక్సో చూడండి. ఫుల్ కూలింగ్ ఉన్న మిల్క్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టినా చక్కగా తోడుకుంది, కాకపోతే కొంచెం లేట్గా తోడుకుంటాయి. చాలామంది కమెంట్ చేసి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కెఫీర్ గ్రెయిన్స్ యూజ్ చేయకపోతే ఎలా స్టోర్ చేసుకోవచ్చు అండ్ కెఫీర్ గ్రెయిన్స్ని ఎన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. సో ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసిన కెఫీర్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఈ కెఫీర్ గ్రెయిన్స్ని అస్సలు వాష్ ఏమీ చేయకుండా ఇలానే ఒక జిప్లాక్ కవర్లో వేసేసి లోపల ఎయిర్ ఏమీ లేకుండా ఎయిర్ మొత్తం స్క్వీజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. కెఫీర్ గ్రెయిన్ చూసారా, పాప్కార్న్ లాగా ఎంత పెద్ద సైజులో ఉందో. నేను స్టార్టింగ్లో కొన్నప్పుడు కొంచెం చిన్న సైజులోనే ఉండేవండి. అలాగ నేను రెగ్యులర్గా ఫెర్మెంట్ చేసుకుంటూ ఉంటే నాకు సైజ్ కూడా పెరిగింది, అలాగే గ్రెయిన్స్ కూడా 1/2 kg వరకు పెరిగాయి అన్నమాట లాస్ట్ 6 monthsలో. ఇప్పుడు ఈ గ్రెయిన్స్ అన్ని జార్లో వేసుకొని అవి మునిగేంత వరకు పాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 2 weeks పడుతుంది ఫెర్మెంట్ అవ్వటానికి. ఇప్పుడు మేము ఎక్కడికైనా 3 to 6 months అట్లా టూర్కి వెళ్తాము అని అంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే సేమ్ మీ దగ్గర ఉన్న 1 or 2 టేబుల్ స్పూన్స్ గ్రెయిన్స్ని ఒక జార్లో వేసుకొని అవి మునిగేంత వరకు పాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి మీరు వచ్చేంత వరకు ఉంటాయి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫెర్మెంట్ అవుతుంది కాబట్టి ఆ ఫెర్మెంట్ అయిపోయింది అంత లాంగ్ టర్మ్లో చాలా చాలా పుల్లగా ఉంటుంది. సో దాన్ని మీరు సింక్లో పడేసి, అంటే లైక్ మీరు స్ట్రెయిన్ చేసేసి ఆ కెఫీర్ని సింక్లో పడేసి మళ్ళీ ఆ గ్రెయిన్స్ని మీరు నార్మల్గా తోడుపెట్టుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గ్రెయిన్స్ని ఎప్పుడు కూడా కడగకూడదండి, కడిగితే పోతాయి. ఇప్పుడు మనం కెఫీర్ యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందామండి. నేను మీకు ఒక 5 బెనిఫిట్స్ చెప్తాను కెఫీర్ తాగడం వల్ల. నెంబర్ 1 బెనిఫిట్ ఏంటంటే ఇందులో పెరుగు కంటే ఎక్కువ బ్యాక్టీరియా, ఈస్ట్ ఉంటుంది. ఇది మన బొజ్జ హెల్దీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మన ఇమ్యూనిటీ పెంచడంలో కెఫీర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే
డైజెషన్ ఇష్యూస్తో బాధపడే వారికి, అంటే బ్లోటింగ్, గ్యాస్, కాన్స్టిపేషన్, డయేరియా లాంటివి కంట్రోల్ చేయడానికి ఇది ఒక మంచి ప్రోబయోటిక్ ఫుడ్. ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి కావాల్సిన కాల్షియం, వైటమిన్ K2 పుష్కలంగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే లాక్టోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ కెఫీర్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో లాక్టోస్ అనేది బ్రేక్ అవటం వల్ల. ఇలా 2 వీక్స్ ఫ్రిడ్జ్లో ఫెర్మెంట్ చేసుకున్నది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక గ్లాస్ జార్లో పోసుకొని రోజుకి కొంచెం కొంచెంగా తాగొచ్చు. ఈ ఛానల్లో ఇంకా మంచి వెయిట్ లాస్ రెసిపీస్ అండ్ అలాగే కిడ్స్కి కూడా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. చూసారు కదండి మిల్క్ కెఫీర్ యొక్క బెనిఫిట్స్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రెయిన్స్ కొనుక్కుంటే ఎన్ని గ్రెయిన్స్ అయ్యాయో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి, మాట్లాడుకుందాం. ఇంకా గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే సార్క్రాట్ రెసిపీ, కంబుచా రెసిపీ అండ్ వాటర్ కెఫీర్ రెసిపీ మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.